పేరు ఎస్కేఆర్ ప్రసాద్ అండి. నేను జీవీఆర్ కాలనీలో రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాలని చెప్పేసి కాలనీకి వచ్చున్నాను. అయితే నాగోలు మెట్రో స్టేషన్ నుంచి కేవలం 7 కిలోమీటర్లలో ఉన్నటువంటి మా కాలనీ అతిపెద్ద కాలనీ. ఈ ఏరియాలో 10,000 కుటుంబాల దాకా ఉన్నాయి. ఈ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో అది చాలా దారుణమైనటువంటి సమస్య. అది మాటల్లో చెప్పేటువంటి పరిస్థితి లేదు. పిల్లలు, ముఖ్యంగా పసివాళ్ళు, పెద్దవాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. 2 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్య. అనేక రిప్రజెంటేషన్స్ మాజీ ఎమ్మెల్యే గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనం చామల కిరణ్ కుమార్ గారిని కలవలేదు ఇంకాను. ఆయన కూడా మనకి క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు క్లియర్ గా చెప్పున్నాం. ఆయన కూడా మాట ఇచ్చున్నారు మాకు. అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ప్రణాళిక ఏదైతే చేస్తున్నారో మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి అనేది, మూసీకి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటివన్నీ కూడా క్లియర్ చేసుకుంటే తప్ప, బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటే తప్ప ఆ పెద్ద ప్రాజెక్ట్ మనం సఫలీకృతం కావటం కష్టము. దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే రేవంత్ గారికి ప్రత్యేకంగా మా విన్నపం ఏమంటే, దయచేసి ఈ తట్టి అన్నారం గ్రామ ప్రజలు, ముఖ్యంగా జీవీఆర్ కాలనీ అతిపెద్ద కాలనీ అండి మాది. 300 కుటుంబాలు ఉంటున్నాయి. మీకు రుణపడి ఉంటాము. దానికి ఏం చేయాలో అది ఫండ్స్ లేవని చెప్పకుండా, సాకులు చెప్పకుండా ఏదో ఒక రకంగా మమ్మల్ని గట్టెక్కిచ్చేసి మమ్మల్ని అందరినీ ఈ డ్రైనేజీ పీడ నుంచి విముక్తి చేయాల్సిందిగా మరీ కోరుతున్నాము. చిన్నారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. దానకిషోర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి నేను చెప్పారు. వారిని కూడా కలవబోతున్నాము. దయచేసి మీరు అందరూ, ఒకటే పార్టీ ఉన్నది, ఒకే ఎమ్మెల్యే, అన్ని రకాలుగా మాకు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కిస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాము. మీకు రుణపడి ఉంటాము. దయచేసి ఇది పర్సనల్ గా భావించి అందరూ దీనికి కృషి చేయవలసిందిగా, మాకు డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.